తర్వాత మూడవది ఏంటిది అంటే మనకున్నటువంటి మరొక ప్రధానమైనటువంటిది ఏంటిది అంటే చిలకరించడము ముంచడం. ఇది మరొక ప్రధానమైనటువంటి బాప్తిసంలో ఉన్నటువంటి మరో ప్రధానమైనటువంటి ఒక అపోహ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అంటే మనం ముంచడము లేదా చిలకరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాదు. ఈ జ్ఞానస్థానం అనేటువంటిది మన పరిస్థితులను బట్టి ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ముంచడం అనేటువంటిది ప్రధానము కాదు, లేదా చిలకరించడం అనేటువంటిది ప్రధానము కాదు. కానీ వాగ్దానం, ఈ బాప్తిసం తీసుకునేటప్పుడు మనం చేసేటువంటి వాగ్దానాలు ఉన్నాయి చూడు, దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు ఉన్నాయి చూడు, వాటిని అనుసరించడం అనేటువంటిది ప్రధానము. ఈ బాప్తిసంలో కానీ లేదా ఈ జ్ఞానస్థానంలో కానీ ఏది ప్రధానం అంటే మనం ముంచడము లేదా చిలకరించడం అనేటువంటిది ప్రధానం కాదు. ఏంటిదంటే ఆ వాగ్దానంలో చేసేటువంటి దానిని ప్రధానం. అందుకే మనకు చెప్తున్నటువంటి మాట పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 21వ వచనం, అక్కడ చాలా క్లియర్గా మనకు రాయబడుతూ ఉంటుంది. చదవండి. ఈ జలము ఆ జ్ఞానస్థానమునకు సూచకగా మాత్రమే ఉన్నది. ప్రైజ్ దలో. కాబట్టి ఈ నీరు అనేటువంటిది జ్ఞానస్థానమునకు ఒక సూచక మాత్రమే ఉన్నది. ముంచడం అనేటువంటిది జ్ఞానస్థానము కాదు. చిలకరించి ఇవ్వడం అనేటువంటిది లేదా నుదుటి మీద పోయడం అనేటువంటిది మాత్రమే జ్ఞానస్థానము కాదు. ఈ నీరు అనేటువంటిది జ్ఞానస్థానానికి మాత్రమే ఒక సూచికగా ఉంటుంది. ఇప్పుడు నేను మచిలీపట్నం వెళ్ళాలి, మచిలీపట్నం వెళ్ళాలో నాకు ఎలా వెళ్ళాలో తెలియదు. కాబట్టి అక్కడ ఒక సైన్ పోస్ట్ అనేటువంటిది ఉంది, మచిలీపట్నం రైట్కి వెళ్ళాలని. కాబట్టి ఆ చూపించినటువంటి దారి ఆ సైన్ పోస్టే, లేదంటే ఆ మార్గంలో పెట్టినటువంటి ఆ యొక్క ఆ మార్గం చూపించేటువంటి ఆ బోటే జ్ఞానస్థానం. మచిలీపట్నం కాదు. కాబట్టి మచిలీపట్నం వెళ్ళాలంటే ఆ దాని గుండా వెళ్ళాలి. అలా విధంగానే మన జ్ఞానస్థానము మనం పొందాలంటే ఈ నీరు అనేటువంటిది ఎలా ఉందంటే ఒక సూచిక మాత్రంగా ఉంది, ఒక సైన్ పోస్ట్గా ఉంది, ఒక సూచికగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ముంచడం అనేటువంటిది జ్ఞానస్థానం కాదు, చిలకరించడం అనేటువంటిది జ్ఞానం కాదు. మరి ఏంటిది అంటే తర్వాత మాటలు అక్కడ ఉన్నాయి, చదవండి. ఇంకా దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానము ద్వారా మనం రక్షిస్తుంది. ఈ నీరు కాదు మనల్ని రక్షించేటువంటిది. మనం దేవునికి వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలను మనం నిర్వర్తించడం వలన ఏమవుతుందంటే అది మనల్ని రక్షిస్తుంది తప్ప ఈ ముంచడం అనేటువంటిది, చిలకరించడం అనేటువంటిది కాదు. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను మనం తప్పనిసరిగా గమనించాలి. ఇదిగో ఎవరైనా అడిగినప్పుడు మనం తప్పనిసరిగా వాటిని తెలియపరచాలి. ఏంటిది ఈ జ్ఞానస్థానంలో నన్ను రక్షించేటువంటిది ఏంటిది అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి దానిని, లేదా నేను వాగ్దానం చేసినటువంటిది. దేవుడు వాగ్దానం చేసినటువంటిది ఏంటి? ఇదిగో మన జన్మ పాపములను, ఇతర పాపములను పోగొట్టేటువంటిది ఈ సాంగ్యమని మనం విశ్వసించాలి. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటిదంటే మన జన్మ పాపములు, ఇతర పాపములను మనం పోగొట్టేటువంటి సాంగ్యము ఈ బాప్తిసం అని, జ్ఞానస్థానం అని మనకు తెలియపరుస్తున్న దానిని మనం విశ్వసించాలి. అంతేకాకుండా తల్లి శ్రీ సభకు దేవునికి యోగ్యమైనటువంటి బిడ్డలుగా జీవించాలి. మనం ఎప్పుడైతే యోగ్యమైనటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతూ ఉంటామో అప్పుడు ఈ జ్ఞానస్థానానికి ఒక అర్థం అనేటువంటిది వస్తూ ఉంటుంది. చిలకరించడము, ఉంచడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాదు. జ్ఞానస్థానంలో చేసినటువంటి వాగ్దానములు అనేటువంటిది మనము నెరవేర్చాలి. పౌలు గారు ఆయన పరివర్తనం చెందిన తర్వాత, ఆయన కనులు మూసుకుని పోయిన తర్వాత యోధ ఇంట్లో ఆయన ఉన్నప్పుడు అననీయ అనేటువంటి ఒక భక్తుడు వెళ్ళి ఈ పౌలు గారికి జ్ఞానస్థానం ఇస్తూ ఉన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళి ఆయన ముంచాడు? ఎక్కడ కూడా ముంచలేదు. ఆయన జ్ఞానస్థానం అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పేతురు గారు బోధించినప్పుడు, పవిత్రాత్మను పొందిన తర్వాత పేతురు గారు బహిరంగంగా దేవుని యొక్క మాటను బోధించినప్పుడు రమారమి 3000 మంది ఏమవుతున్నారంటే జ్ఞానస్థానం పొందుతూ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏ చెరువు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన ముంచాడు? లేదు ఏ రివర్ దగ్గరికి వెళ్ళి ఆయన ముంచాడు? ఏ నది దగ్గరికి వెళ్ళి ఆయన ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ముంచాడు? కాబట్టి లేదు. అక్కడ జరిగినటువంటిది అంటే ఆయన మాటలను విశ్వసించినటువంటి వారు అందరూ కూడా జ్ఞానస్థానం అనేటువంటిది పొందారు. అప్పుడు ఆయన మాటలు విశ్వసించడమే జ్ఞానస్థానంగా పరిగణించారు. కాబట్టి
జ్ఞానస్థానం ఏంటంటే దేవుని యొక్క మాటలు మనం అంగీకరించి నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి, నేను వాటి ప్రకారంగా జీవించాలా అనేటువంటి ఆలోచన కలిగి జీవించడము. రెండోది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడము. మనం ఆ వాగ్దానంలో చేసినటువంటి మాటలకు అనుగుణంగా మనము జీవించినప్పుడే ఈ యొక్క జ్ఞానస్థానానికి ఒక అర్థం అనేటువంటిది ఇస్తూ ఉంది.